ఏరోప్లేన్స్‌లో ఉండే బ్లాక్ బాక్స్ అంటే ఏంటి? మనం ఎన్నో విమానాలు చూస్తుంటాం, ఎగురుతుంటాయి. ఎప్పుడో ఒకసారి కింద పడుతుంటాయి. అట్లా పడ్డప్పుడు లోపల పైలట్ ఏం మాట్లాడుకున్నారు, అసలు ఇంజిన్ ఎట్లెట్లా ఖరాబ్ అయిందనేది తెలుసుకోవాలంటే మనకున్న ఒకటే దిక్కు బ్లాక్ బాక్స్. పేరుకేమో బ్లాక్ బాక్స్. కాకపోతే ఇది నల్ల కలర్‌లో ఉండదు. ఇది ఆరెంజ్ కలర్‌లో ఉంటది. ఎందుకంటే ఎప్పుడైనా విమానం సముద్రంలో గాని, అడవిలో గాని పడ్డప్పుడు ఏమైద్దంటే ఈ రంగుని దూరంకెళ్ళి క్లియర్‌గా కనిపిస్తది. ఇది ఫ్లైట్‌లో టెయిల్ సెక్షన్‌లో ఉంటదనమాట. ఎందుకంటే అక్కడ కొంచెం సేఫెస్ట్ ప్లేస్ కాబట్టి అక్కడ పెడతారు దాన్ని. ఈ బ్లాక్ బాక్స్‌లో మెయిన్‌గా 2 పరికరాలు ఉంటాయి. ఒకటేమో సీవీఆర్, ఇంకోటేమో ఎఫ్‌డీఆర్. సీవీఆర్ అంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఇదేం చేస్తదంటే పైలట్స్ ఏమేం మాట్లాడుకుంటాళ్ళు, కంట్రోల్ రూమ్‌తోని ఏం మాట్లాడాలనేది మొత్తం రికార్డ్ చేస్తది. ఫ్లైట్ డేటా రికార్డర్. అదేం చేస్తదంటే ఫ్లైట్ ఎంత స్పీడ్‌లో పోతుంది, ఎంత హైట్‌లో ఉంది, దాంట్లో ఫ్యూయల్ ఎంత ఉంది, 80 రకాల టెక్నికల్ డీటెయిల్స్ అన్నిటిని ఇది రికార్డ్ చేస్తుంటది. అబ్బా! విమానమే మొత్తం ముక్కలు ముక్కలైపోతది కింద పడ్డప్పుడు. మరి దీనికేం కాదా అంటే ఇది ఇనుముతోని తయారు చేయరు. ఇది ఒక స్టెయిన్‌లెస్ స్టీల్ గాని టైటానియంతోని తయారు చేస్తారు. ఇది 1100 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్‌లో కూడా గంట సేపు ఉన్నా కూడా కరగదు ఇది. సముద్రంలో ఒకవేళ పడ్డా కూడా 20,000 అడుగుల లోపల వరకు కూడా మంచిగానే ఉంటది. దీని లోపల ఒక చిన్న బ్యాటరీ ఉంటుంది. అదేం చేస్తుంటదంటే సిగ్నల్స్ పంపిస్తా ఉంటది. కాకపోతే నెల రోజుల లోపలనే పట్టుకోవాలి. నెల రోజులు దాటిపోయిందంటే ఆ సిగ్నల్ ఆగిపోతది, దొరకదు. చివరికి ఆ బాక్స్ దొరికిన తర్వాత ఏం చేస్తారంటే దాన్ని తీసుకుపోయి కంప్యూటర్ కనెక్ట్ చేస్తారు. మొత్తం డీటెయిల్స్ వస్తాయి. ఎక్కడ జరిగింది, పైలట్స్ ఏమైనా తప్పు చేసిల్లా, లేకపోతే ఏమన్నా ఇంజన్‌లో ప్రాబ్లమ్ ఉందా, ఫ్లైట్‌లోనే ప్రాబ్లమ్ ఉందా అనేది తెలుసుకొని మొత్తం రికార్డ్ అంతా పెట్టేసుకుంటారు. పెట్టేసుకొని మిగతా ఫ్లైట్స్ అన్నిటికి కూడా చెప్తారనమాట. ఇట్లాంటివి ఏమైనా ఉంటే సెట్ చేసేసుకోవాలి అని చెప్పేసి. అందుకనే ఫ్లైట్స్ అనేది సేఫెస్ట్ ట్రాన్స్‌పోర్టేషన్. ఇది మన ఆరెంజ్ కలర్ బ్లాక్ బాక్స్ కథ. సరే నెక్స్ట్ వీడియోలో కలిసి అంతవరకు సెలవు. బాయ్.